ఇలాంటి పరిస్థితి కూడా ఎదురై ఉంటుందిగా. అంటే అసలు సంగీత పరిజ్ఞానం లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు, అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా మ్యూజిక్ డైరెక్టర్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో కొంతమంది. అంటే మీకంటే ఓకే, మీకంటే అదే ఏమంటారు శాస్త్రీయ సంగీతం మీరు నేర్చుకోలేదన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు వర్తించదు. మీ ఇద్దరికైతే తెలుసుగా, మీ ఇద్దరికైతే ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అసలు అలాంటి వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యి మీకు ఏదో చెప్తా వాళ్ళ తప్పులు వాళ్ళ గమగాలు కూడా సరిగా తెలియని వాళ్ళు మీకేదో చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తారు? అప్పుడు మేము అక్కడ ఆ కుర్చీలో మ్యూజిక్ డైరెక్టర్ అనే పోస్ట్కి గౌరవించి పక్కన కొంతమంది ఏం చేస్తారంటే, అంటే చాలా చాలా అరుదుగా జరిగే సందర్భాలు ఇవి. ఎందుకంటే పెద్దవాళ్ళందరూ మేము వాళ్ళు చెప్పింది మేము పాడిన తర్వాత వాళ్ళకి ఓకే అంటే వాళ్ళు ఓకే అనేస్తారు, లేకపోతే ఓకే. నేను చెప్పేది చిన్న చిన్న సినిమాలకి, అంటే రిలీజ్ కూడా కాని కొన్ని సినిమాలు ఉంటాయి కదా, వాటికి మ్యూజిక్ డైరెక్షన్ చేసే కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. మమ్మల్ని పిలుస్తారు రికార్డింగ్కి, వెళ్ళి పాడడానికి రెడీ అయిపోతాం. వాళ్ళు మనం బాగా పాడిన తర్వాత కూడా అక్కడ తప్పు వచ్చింది, ఎక్కడ తప్పు వచ్చిందండి, ఒకసారి కామ్గా ఉంటాం. ఎందుకంటే పక్కన మిగతా క్రూ కూడా ఉంటారు, అక్కడ ఆయనకు గౌరవం ఇవ్వాలి. అది చిన్న అయినా పెద్ద అయినా మాకు మ్యూజిక్ డైరెక్టర్. రెండోసారి మూడోసారి కూడా అలాగే అడిగితే, ఒకసారి మేము పాడింది ప్లే చేయండి అని అడిగి, ఇక్కడ ఈ లైన్లో ఏం తప్పు ఉంది చెప్పండి, ఆ తప్పు ఉంటే మనం అది క్లారిఫై చేద్దాం, లేకపోతే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం అని చెప్పేస్తాను. నా వరకు నేనైతే అది కూడా హార్ష్గా కాకుండా ఒకసారి ప్లే చేయండి, ఏం తప్పుంది, నేను లేదు కదా, బాగుంది, నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోదాం అని చెప్పేస్తాను. అది ఎప్పుడంటే మనం పాడుతుంది కరెక్ట్ అని మనకు అనిపించి వాళ్ళు చెప్పేది మనకు సాటిస్ఫాక్టరీగా లేనప్పుడు అక్కడ ఆయన్ని కూడా మనం తగ్గించకుండా బాగానే ఉంది కదా నెక్స్ట్కి వెళ్ళి ఇంకా మళ్ళీ తర్వాత చూద్దాం అని చెప్పేస్తే వాళ్ళు దాన్ని కన్విన్స్ అయిపోతారు, అలా పాట అయిపోతుంది. సో నీకు అలాంటి వచ్చేసారు ఒకవేళ అంటే నేను అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చెప్పిన తర్వాత ఒకవేళ నేను ట్యూన్ తప్పు పాడుతున్నానేమో అని అనుకోని మళ్ళీ ట్యూన్ అడుగుతాను, సార్ నేను పాడిన దాంట్లో లిరిక్ మిస్టేక్ ఏమైనా ఉందా, లేదా ట్యూన్ మిస్టేక్ ఏమైనా ఉందా అని కనుక్కొని నేను కరెక్ట్ చేసుకుంటాను తప్ప అన్న చెప్పినట్టుగా ఒకసారి మళ్ళీ వినిపించండి సార్, ఇదిలో తప్పు ఉందా, మీకేమైనా ఇంకేమైనా ఎక్స్ప్రెషన్ కావాలా అని అడిగి పాడతాం. మేము ఒకసారి పాడిందే మళ్ళీ అదే అలాగే పాడదాం, అప్పుడు వాళ్ళు ఓకే అనేస్తారు. సరే ఇట్స్ ఓకేలే, ఇప్పుడు అక్కడ మనం ఎందుకు అంత పెద్ద దాని గురించి డిస్కషన్ పెట్టడం అనేసి మేము కూడా, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఒక బతుకు తెరువు కోసమే ఎవరైనా వచ్చేది సినిమా దానికి, అక్కడ వాళ్ళు ఏదో మేము మ్యూజిక్ డైరెక్టర్ని చూపించుకుందామని అనుకుంటారు, వాళ్ళు మన అగౌరవపరుస్తున్నారు అనుకుంటే మేము కూడా కొంచెం మా రివర్స్లో మేము వెళ్తాం. కానీ అలాంటి సిచ్యువేషన్స్ నిజం చెప్పండి, అసలు సంగీతం తెలియకుండా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చా? ఓకే, ఎన్ని మెలోడీస్ చేశాడండి, అది ఒక గాడ్ గిఫ్ట్ అనేది ఉంటుందండి కంపల్సరీగా. మెయిన్ పాటకి శృతి జ్ఞానం, లయ జ్ఞానం కొంచెం ఇప్పుడు రాగా ఆటోమేటిక్గా నాకు చక్కెర చూసేవాడు, నాకు టక్క 5 నిమిషాల్లో ట్యూన్స్ చేసేవాడు, అసలు నాకు అర్థమయ్యేది కాదు. ప్లస్ ల్యాండింగ్స్ కూడా చాలా మనం ఎక్స్పెక్ట్ చేయని ల్యాండింగ్స్ చేసేవారు ఆయన. అంటే వీళ్ళంతా ఏంటి కంపోజర్ మీద ఆధారపడతారా? ఓన్లీ ట్యూన్ వరకే? ట్యూన్ వరకే, తర్వాత లిరిక్ అంటే ట్యూన్ తెలిసిన ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ట్యూన్ చేయగలిగే మ్యూజిక్ చేస్తారండి. కానీ క్యాచ్ ట్యూన్స్ చేసేది కొంతమందికే, అది వాళ్ళే గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అవుతారు అంతే. అందరూ చాలా మంది ఉన్నారు కదా, ఇప్పుడు మీరు కృష్ణ గారికి అయితే సందుకి మ్యూజిక్ డైరెక్టర్ నన్నే చేయమని అడిగారు, ఇంకా నాకు సంగీతం రాకుండా, అదంతా ఒక క్రేజ్, అట్లా కుదరదు. ట్యూన్ సెన్సే వేరండి. సంగీతం అనేది ఇప్పుడు ఏమవుతుందంటే, మనం ప్రతిరోజు జానపద సంగీతం కావచ్చు, లేకపోతే వాళ్ళు పుట్టి పెరిగిన పరిసర ప్రాంతాల్లో వాళ్ళు రోజు వినే సంగీతం కావచ్చు, అవి ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఫలానా దీంట్లోనే చేయాలి ఫలానా అంటే ఒక రెస్ట్రిక్షన్ ఏం లేదు కాబట్టి మ్యూజిక్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమా పాటలు మనం మాట్లాడుకునేది. సో వాళ్ళ విన్న సంగీతాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి అవి హిట్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ రియల్ ఎప్పుడు బయటపడుతుందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు, అలాంటి వాటికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళు దే ఆర్ గోయింగ్ విత్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కొన్ని సిచ్యువేషన్స్కి వీటికి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అంటే సంగీతమే పూర్తిగా నేర్చుకోకలేదు, బట్ బేసిక్స్ అనేది అంటే సంగీతం అంటే నాట్ ఓన్లీ క్లాసికల్ మ్యూజిక్, ఆ సంగీతం ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. వెస్ట్రన్ మ్యూజిక్ కావచ్చు, జానపదం కావచ్చు, వాళ్ళు పంట పొలాల్లో చేసుకున్న ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళు సంగీతం చేస్తే ఆ పాటనే వాళ్ళు పెడతారు, ఆ పాటలే హిట్ అవుతాయి. ఆ ప్రాంతం ఆ ఊరికి తగ్గ సంగీతం అది ఇప్పుడు సినిమాలో పెడితే అది కొత్తదనం. ఇప్పుడు మనం ఆంధ్రాకి వెళ్ళినా లేకపోతే తెలంగాణ ప్రాంతాల్లోకి వెళ్ళినా అక్కడ వాళ్ళు ప్రతిరోజు పాడుకునే జానపద గీతాలు
ఇప్పుడు సినిమా చూపిస్త అసారా సారమ్మ సారా అని ఒక పాట అవును. టేక్ ఆఫ్ ఫస్ట్ 2 లైన్స్ నేను చెప్పేది, నాట్ ఓన్లీ పాట మొత్తం అని కాదు. అట్లా కొన్ని అన్ని పాటలు కూడా, చాలా పాటలు ఇప్పుడు గాజువాక పిల్ల తీసుకుంటే అక్కడ మనం ఆంధ్ర సైడ్, మన దాని అంటారు ఉత్తరాంధ్ర సైడ్, అటువంటి ఆ టేక్ ఆఫ్లన్నీ తీసుకొని పాటలు ఆ పాత రోజు నుంచి చేస్తున్నారు. మావ పాట, మొక్కజొన్న తోటలో, ఇవన్నీ కూడా చాలా పాటలన్నీ పెద్దవాళ్ళు తీసుకుని చేసినవి ఉన్నాయి. అవి ప్రజలకు అందిస్తున్నారు వాళ్ళు అంతే. కాబట్టి ముఖ్యంగా కోటి గారు అయితే చిన్న సినిమాలకు కూడా ఆయన కూర్చొని కీబోర్డ్ ప్లేయర్ పక్కన కూర్చొని ఆయన వాళ్ళకి నోట్స్ చెప్తూ, లేకపోతే వాళ్ళు అవుట్పుట్ తీసుకోవడానికి వాడు పడే కష్టం మామూలు కష్టం కాదు.